హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది. ఇక వీకెండ్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండే జోరు హోరు మరో లెవెల్ అని చెప్పాలి. అయితే ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ వేదిక మీదికి వచ్చిన నాగార్జున మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న దివ్యల మాధురితో మాట్లాడటం అయితే జరిగింది. ముందుగా మాధురితో మాట్లాడుతూ, ఎలా ఉన్నావు మాధురి, బిగ్ బాస్ హౌస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే, చాలా బాగుంది నాగార్జున సార్ అంటూ మాధురి చెప్పడంతో, నీకేంలే బాగుంటుంది, కానీ నిన్ను హ్యాండిల్ చేయాలంటూనే మిగతా కంటెస్టెంట్స్ భయంతో వణికిపోతున్నారు అంటూ నవ్వుతూ మాట్లాడటంతో అందరూ కూడా నవ్వుతున్నారు. దీంతో మాధురి, సార్ ఎవరు ఏం భయపడడం లేదు, అందరూ గట్టిగానే మాట్లాడుతున్నారు, నాపైనే కోపంతో రెచ్చిపోతున్నారు అంటూ చెప్పడంతో, నీపైన కోపంతో రెచ్చిపోయేది ఒకరిద్దరైతే నిన్ను చూసి భయపడేవారు పదుల సంఖ్యలో ఉన్నారు అంటూ కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకటి చెప్పు మాధురి, నువ్వు కొన్ని సమయాల్లో చాలా నవ్వుతూ మంచిగా మాట్లాడుతున్నావు, కొన్ని సమయాల్లో చాలా రూడ్గా ఈమెంటి ఈ విధంగా మాట్లాడుతుంది అన్నంతగా మాట్లాడుతున్నావు, ఎందుకు అంటూ అడగడంతో, సార్ నాకేమీ అలా అనిపించలేదు, నేను క్యాజువల్గా మాట్లాడే సమయంలో అవతలి వ్యక్తి ఏదైనా రూడ్గా మాట్లాడాడు అనిపిస్తే నేను కూడా అంతే రూడ్గా సమాధానం ఇస్తాను సార్ అంటూ మాధురి అయితే చెప్తుంది. సో అమ్మ, మొత్తం మీద ఈ వారం పాటు నేను గమనించిన తర్వాత నువ్వు కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నావు, ఒక రూలింగ్ చేసేదానిలాగా నువ్వు బిగ్ బాస్ హౌస్లో ప్రవర్తిస్తున్న తీరు అయితే మాత్రం కొంచెం మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మిగిలిన సమయాల్లో మాత్రం మైండ్ పెట్టి గేమ్లో నీ ప్రెజెన్స్ని 100% యూజ్ చేస్తున్నావు, టాస్కుల్లో విజయానికి ఏం కావాలో మీ టీంకి చెప్తున్నావు, విజయం సాధించావు. దాదాపుగా మీరు క్యాప్టెన్సీ టాస్క్లో కూడా విజయం సాధించినట్టే, కానీ ఒక చిన్న మిస్టేక్ కారణంగా మీరు కెప్టెన్సీని కోల్పోవడం జరిగింది అంటూ చెప్తే, అవును సార్ అంటూ దివ్యల మాధురి కూడా కొంచెం ఎమోషనల్ అయ్యింది. అయితే మాధురి, నేను ఎక్స్పెక్ట్ చెయ్యంది ఈ వీక్లో ఒకటి చూశాను, అది నువ్వు అంత కోపంతో ఊగిపోతావు కదా, మరి టాస్క్ ఓడిపోగానే ఎందుకు ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నావు అంటే, సార్ ఇద్దరం కష్టపడ్డాము, ఖచ్చితంగా క్యాప్టెన్ అవ్వాలి అనుకున్నాము, కానీ ఒక చిన్న మిస్టేక్ కారణంగా మేమిద్దరం కూడా ఓడిపోవడంతో నాకు కొంచెం ఎమోషనల్ ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాను అంటూ మాధురి అయితే చెప్పింది. సో ఫైనల్గా నాగార్జున అయితే మాధురికి ఒకటే మాట చాలా స్ట్రాంగ్గా అయితే చెప్పాడు, దివ్యల మాధురి, నువ్వు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా వేరే వారితో మాట్లాడే సమయంలో పొలైట్గా మాట్లాడు, రూడ్గా మాట్లాడొద్దు, నీ మాటలు కోటలు దాటుతున్నాయి అంటూ హీట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి నాగార్జునతో దివ్యల మాధురి మాట్లాడిన విధానంపై, అలాగే మాధురికి నాగార్జున ఇచ్చిన సలహాలు సూచనలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.